వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడ్ ఎలా ఉంది, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అన్నది నిన్న ఒక్కరోజే జరిగిన సంఘటనల ద్వారా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎలా అంటే ఎన్నికల మూడ్, ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోట వెంటే బయటకు వచ్చింది. ఎలా అంటారా, నిన్న ఆయన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వాలంటీర్లకు సంబంధించి సేవారత్న, సేవామిత్ర ఇలా కార్యక్రమాలు చేసి వాళ్ళందరికీ కూడా వీరతాళ్లేసి దాదాపుగా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా 392 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సొంత సైన్యానికైతే నజరానాలు ప్రకటించారు. సరే, నజరానాలు ప్రకటించారు, ఏముంది అందులో, ప్రజల మూడు, ఎన్నికల మూడు ఎలా బయటపడిందని మీకు అనిపించవచ్చు. ఎలా అంటే స్వయంగా ఆయన నోటి నుంచే వచ్చినాయి. ఒక పక్కన పూర్తి స్థాయిలో నేను ఎన్నికలకి వాలంటీర్లనే నమ్ముకున్నాను, వాళ్లే నా సైన్యం అని చెప్పేశారు. అంటే ఎవరైనా సరే ప్రజలు నమ్ముకుంటారు, లేదా పార్టీలో ఎమ్మెల్యేలను నమ్ముకుంటారు, రాజకీయ నాయకుల్ని నమ్ముకుని వాళ్ళు చేసిన పాలన నమ్ముకుంటారు. కానీ విచిత్రం ఏమిటో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎన్నికల్లో వాలంటీర్లను నమ్ముకున్నారు, నేను వాళ్ళనే నమ్ముకున్నా అని చెప్పగానే చెప్పి పూర్తి స్థాయిలో ప్రజల మూడ్ ఆయనపై వ్యతిరేకత ఉంది, పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉంది, పాలనపై వ్యతిరేకత ఉందని చెప్పకనే చెప్పేశారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా జనాన్ని నమ్ముకున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లోకి వెళ్తూ పాలనపై జరిగినటువంటి వైఫల్యాలు, అలాగే ఏ స్థాయిలో ఏపీపై విధ్వంసం జరిగింది అన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్తూ వివరిస్తూ చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటే ఇటు యుద్ధం, అటు పాలనా వైఫల్యాలు ఒక పక్కన, విధ్వంసంపై పోరుతో మరొక పక్కన స్పష్టంగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు మనకు కనబడుతోంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన భయాన్ని బయట పెట్టేసుకున్నారు. నేను వాళ్ళనే నమ్ముకున్నాను, పార్టీ ఎమ్మెల్యేలని, పాలనని కాదు నేను నమ్ముకుంది కేవలం వాలంటీర్లని. అందుకనే వాళ్ళకి సేవారత్నాలు, సేవామిత్రాలు అంటూ నజరానాలు ప్రకటిస్తున్నారు. ఒక పక్కన సొంత సైన్యానికి నజరానాలు ప్రకటిస్తూ ప్రజలకు మాత్రం ఒక రకంగా ఉరితాళ్లు బిగిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడొచ్చు. 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో మొదటి నుంచి ఆయన గ్రాఫ్ జాగ్రత్తగా గమనిస్తే నా వెంట్రుకు కూడా పీకలేరు, వై నాట్ 175, 30 ఏళ్లు నేనే సీఎం, ఇలాంటి స్టేట్మెంట్స్ నుంచి ఆఖరికి ఈరోజు కేవలం 54 రోజులు ఎన్నికలు ఉన్నాయి అనగా ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీరే నా సైన్యం, మీరే నన్ను గట్టెక్కించాలి, అందుకోసమే ఈ సేవారత్నాలు, ఈ సేవామిత్రాలు ఇవి తీసుకుని, నజరానాలు తీసుకుని నన్ను గట్టెక్కించండి, మీరు చొక్కాలు మడతేయండి, ఈ చొక్కాలు మడతేస్తేనే మీరందరూ కూడా క్లస్టర్లుగా వెళ్ళండి, మీరు వెళ్ళి మొత్తం మీరు చేసిన పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి తిరిగి వివరించండి అంటూ ఆయన చొక్కా మడతేయండి అని నిన్న పిలిపించారు. మరి చొక్కాలు మడతేయడం ఏంటో దాన్ని బట్టే ప్రజల మూడ్ ఆయన మడతేయడానికి సిద్ధమైందా అన్న విషయం ఆయనే చెప్పకనే చెప్పారు, ఆయన ఒప్పుకుంటున్నారన్నది నిన్న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆయన ఇచ్చిన స్పీచ్ బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ప్రజల కోసమే మేము, ప్రజలతోనే మేము, ప్రజల్లోనే ఉంటావు, మేము ముందుకు వెళ్తామంటూ వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న విధ్వంసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై జరిగినటువంటి విధ్వంసంపై అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రచురణకర్త ఎవరైతే రాశారో ఆలపాటి సురేష్ కుమార్ గారు, వారికి సంబంధించిన ఈ పుస్తకంలో అంశాలన్నీ కళ్ళకు కట్టినట్టున్నాయని చెప్తూ అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వారు ప్రధానంగా మాట్లాడింది ఏమిటంటే వీళ్ళు వాళ్ళని లేదు, అన్ని వర్గాలు బాధించబడ్డాయి, ఎలా రాష్ట్రం బాధించబడుతోంది అనేది చంద్రబాబు చెప్తూనే ఆ బాధితుల్లో తొలి బాధితుడు మీడియా, అలాగే వివిధ పౌర సమాజం, ఉద్యోగస్తులు, వివిధ వర్గాలు చెప్తూనే తనని కూడా ఏ స్థాయిలో బాధించడానికి ప్రయత్నించారు, ఒక కక్షపూరితంగా వ్యవహరించారన్నది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ప్రజలందరూ చూశారు. జనరల్ గా అలిపిరి ఘట్టంలో ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను కళ్ళమ్మటి నీళ్లు పెట్టలేదు, కానీ
అసెంబ్లీలో ఆ కౌరవ పర్వానికి నాకు చాలా బాధ కలిగించింది. అలాగే ప్రజావేదిక కూల్చేసినప్పుడు కూడా కనీసం ఆ శిథిలాలను తొలగించకుండా విధ్వంసం ఏ స్థాయిలో చేసి తన బాధించడానికి కూడా శిథిలాలు ఇంకా అలాగే ఉంచారు. విధ్వంసం ఏ స్థాయిలో ఉందనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించారు. అంటే ఈ సందర్భంగా విధ్వంసాన్ని వివరిస్తూనే తాము ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా ముందుకు వెళ్లాలని చెప్తూనే ఒక పక్కన చెప్తూనే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో సభలో ఒక కౌంటర్ విసిరారో, చొక్కాలు మడతేయండి అని అంటే, చొక్కాలు మడతేయడం కాదు, మీ కుర్చీని నేను పవన్ కళ్యాణ్ కలిసి మడత పెట్టేస్తామంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఈ మధ్య కాలంలో ఇది విపరీతమైన ట్రెండింగ్ డైలాగ్. సో అటువంటి డైలాగ్ చంద్రబాబు నోట రావటం కూడా అందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని, జోష్ని ఇచ్చింది. సో మీ చొక్కాలు మీరు మడతేస్తే మీ కుర్చీలు మేము మడత పెడతామంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగానే అటు శ్రేణుల్లో గానీ నాయకుల్లో గానీ ఉత్సాహాన్ని ఇచ్చింది. పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్నది కూడా వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అక్కడ వాలంటీర్లు నమ్ముకుని భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ కుర్చీని మడత పెడతాం, ఇదే ప్రజల మూడ్ అంటూ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీని పట్ల విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజంగా ఒక బ్యాలెట్ పేపర్ గనక ఇప్పుడు ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ ని నిజంగా మడిచి పెట్టి కుర్చీని ఏ స్థాయిలో మడిచి పెట్టేసేవాళ్ళము అని ప్రజలు అంటున్నట్టుగా జోకులు కూడా తిరుగుతున్నాయి. మరొక పక్కన ఇప్పుడుంది ఈవీఎంలు కాబట్టి గట్టిగా బటన్ నొక్కి అది మడత పెడతామని వీళ్ళు అంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంగళగిరి కార్యాలయంలో అంతకుముందు మాట్లాడారు. ఆ తర్వాత నిన్న సభలో కూడా మాట్లాడారు. క్లాస్ వారిపై బలమైన పాఠం చెప్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అలాగే దానికి ముందు ఇసుక దోపిడీకి సంబంధించి జిల్లాల వారీగా పేర్లను సంబంధించి ఆ డేటాను కలెక్ట్ చేయమని చెప్పి శ్రేణులకు చెప్పారు. ఆ విధ్వంసం వల్ల మరణించిన వాళ్ళ లిస్టును ప్రిపేర్ చేయమన్నారు. అలాగే వాలంటీర్లకి సంబంధించి నిన్న జగన్ ఆశాంతం ప్రసంగం చూస్తే, ముఖ్యమంత్రి గారి ప్రసంగం, వీళ్లపైకి వాళ్ళని ఉసిగొల్పి రెచ్చగొట్టే తతంగం జరిగితే దానిపైన కూడా వీళ్ళు మాట్లాడారు. వాళ్ళని ఎప్పుడూ అవమానించలేదు, బాలికల అదృశ్యంపై మాట్లాడాం, 2.6 లక్షల యువత జీవితం ఎలా నాశనమైందని చెప్పే ప్రయత్నం చేశామంటూ వీళ్ళు చెప్పారు. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారి భయం బయటపడిందా, అందుకే ఆయన వాళ్ళనే నమ్ముకున్నానని చెప్పారా? ఇటు ప్రతిపక్షాలు మాత్రం జగన్నే నమ్ముకున్నాము, ఎలా వెళ్లబోతున్నాము, విధ్వంసాన్ని ఎలా వివరించబోతున్నాము అనే ఎన్నికల మూడు స్పష్టంగా చెప్పేశారా? సో విధ్వంసం సృష్టించిన విలాపాన్ని తీర్చడానికి ఇటు, యుద్ధం అంటూ అటు. సో ఎట్లా చూడాలి? ఎన్ని అంశాలు నిన్న ముగ్గురు అధినేతల ప్రసంగాలు, అలాగే నిన్న జరిగినటువంటి పరిణామాలు, మొత్తానికి నిన్న ముగ్గురు అధినేతల ప్రసంగాలు ఎలా చూడాలి? సో వాలంటీర్ల సభల్లోనే జగన్ తన భయాన్ని బయట పెట్టుకున్నారా? మరొక పక్కన జనంతోటే మేము, జనం కోసమే మేము అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాలు ఎట్లా చూడాలి? మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ పెళ్లి మాణిక్యరావు గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ గాది వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూడాలి ముగ్గురు ప్రసంగాలు? అసలు హాట్ గానే ఉన్నాయి. ఎప్పుడూ లేని చంద్రబాబు గారు కూడా నువ్వు మడతేస్తే మేము కూడా మడతేస్తాం, చొక్కాలు మడతేస్తాయి అని చెప్పి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ కూడా శుభోదయం. ఒక రకంగా యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఇదేదో సైన్యం, ఏదో ఎన్నికల్లాగా లేదు. ఏంటంటే ఇప్పుడు రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు ముఖ్యమంత్రే వాటిని తీసుకురావటం అనేది గమ్మత్తుగా చాలా విడ్డూరంగా ఉందన్నమాట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ని ఎత్తినే పొద్దుపొడిచినట్టుగా కనపడుతుంది అన్నమాట. ముఖ్యమంత్రి స్లీవ్స్ మడతేస్తారా సిద్ధమా అని అంటున్నాడు. దేనికి మడత సిద్ధం? ఇప్పుడు భూదందాలకి మడత వేయటానికి సిద్ధమా? సెటిల్మెంట్లకి సిద్ధమా? లేకపోతే అసైన్డ్ భూములు లాక్కోవడానికి మడతాయమంటున్నాడా? లేకపోతే పేదల ఇళ్ళు కూల్చేయడానికి మడతాయమంటున్నాడా? ఇలా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే జనం మడతేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎమ్మెల్యేలే మడతేశారు, ఆయన ఎంపీలు మడతేశారు, ఆయన కుటుంబ సభ్యులు మడతేశారు, సొంత చెల్లెళ్లే మడతేశారు కదా. ఇంకెవరు మడతేయాలా? జగన్మోహన్ రెడ్డిని జనమే మడతేయాలన్నమాట. ఆల్రెడీ మంత్రి అమర్నాథ్ కూడా మడతేసినట్టున్నాడు, కోడిగుడ్డు మంత్రి కుర్చీ మడతేసినట్టున్నాడు, ఆయనే కూర్చున్నాడు ఆ కుర్చీలో. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట అన్నాడమ్మా, ఏంటి అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించాలి అని ఏదో అన్నాడు. చంద్రముఖి లాగా వస్తారు రూపం మార్చుకుని. అబద్ధాల యోధులు, ఆయనే అబద్ధాల యోధుడు కదా. అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించడం అంటే జనానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈయనే అబద్ధాల యోధుడు కాబట్టి ఈయనే మట్టి కరిపించండి అనే మెసేజ్ ఆయనే స్వయంగా ఇచ్చాడనమాట. ఇప్పుడు నిన్న ప్రసంగం ఫిరంగిపురంలో చేసిన దాంట్లో కూడా ఆయన ఏమన్నారు, చంద్రబాబు హయాంలో 1000 రూపాయల పెన్షన్ అంట. అది అబద్ధం కదా. 2019 జనవరి 11న ఆయన 2000 పెన్షన్ ఇచ్చాడు. 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడని చెప్పాడు. అది ఒక అబద్ధం. ఏది, అప్పటికి పెన్షన్ల సంఖ్య 55 లక్షల మంది. చంద్రబాబు హయాంలో 15 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చారు. నీ హయాంలో అదనంగా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో చెప్పండి. ఏది, చంద్రబాబు హయాంలో ఉన్న పెన్షన్ల కన్నా మీరు ఎన్ని పెన్షన్లు తీసేశారు, ఎన్ని పెన్షన్లు అదనంగా ఇచ్చారు అనేది చెప్పాలి. నిన్నటి సభ అసలు ఈ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిందేంటి, తన ప్రోగ్రెస్ షీట్ చెప్పాలి. ఏది, తను ఎంత కట్టుబడి చేశాడు, ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు, ఎంత మందికి మేలు చేశాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు, అది చెప్పకుండా స్లీవ్స్ మడతేస్తారా సిద్ధమా అని అంటే సైన్యం అంటున్నాడు. ఎవరిని? వాలంటీర్లని. వాలంటీర్లు సైన్యం అంటే సొంత సైన్యం వదిలేశాడా? పార్టీలో నాయకులు, వైసీపీ సైన్యం అంతా కకా వికలం అయిపోయిందా? ఎమ్మెల్యేలు ఎంపీల సైన్యం అంతా పోయిందా? వాలంటీర్లే నా సైన్యం అంటే, వాలంటీర్లే భావి లీడర్లు అంటే వాలంటీర్కే టికెట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈయన ప్రకటించిన 6 లిస్టులలో 64 మందికి ప్రకటించాడు కదా. లేదు, రేపు రాబోయే లిస్టులు ఉన్నాయి. ఒక వాలంటీర్ని కడప లోక్సభకు పెట్టండి పోటీకి. నిజంగా ఉంటే గతంలో నీకు గుర్తుండే ఉంటుంది, చిరంజీవి అలా చేశారు. ప్రజారాజ్యంలో నెల్లూరులో ఎవరో ఒక డోక్రా మహిళకు సీట్ ఇచ్చేశాడు. ఎవరో మణమ్మ ఎవరో ఉంటుంది ఒక. అలాంటి ప్రయోగాలకు నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా వాలంటీర్ల మీద కనుక నీకు ఉన్నట్లయితే వాళ్ళనే దించండి. రేపొద్దున ఎలక్షన్ లో భావి లీడర్లు నువ్వు చేసేది ఒకటి. ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు, అంటే పూర్తి స్థాయిలో ఆయన్నే నమ్ముకున్నాను అనే భయాన్ని బయట పెట్టుకున్నారా? పార్టీ నేతలను కూడా నమ్ముకోలేదు, అందరూ హ్యాండ్స్ అప్ అనేది ఆయన బహిరంగంగా నేను ఒప్పుకున్నట్టేనా? అది అంటే కదా, భయపడితేనే కదా నా వెనకాల మీ అందరూ ఉండండి అని చెప్తున్నాడు. అంటే అతనిలో భయం స్పష్టంగా కనపడుతోంది. వాలంటీర్లను తన వెనకొచ్చి నుంచోండి అని అంటున్నాడంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పిందమ్మా నిన్నగాక మొన్న, వాలంటీర్లు వద్దే వద్దు అని. అసలు వాలంటీర్లను అసలు మీరు పోలింగ్ ఏజెంట్లుగా కూడా పెట్టడానికి వీల్లేదని. ఏది, వైసీపీ ఏజెంట్లుగా కూడా వాళ్ళు కూర్చోటానికి వీల్లేదని సిఈసి ఇచ్చాడు, ఎస్ఈసి ఇచ్చాడు స్పష్టమైనటువంటి ఆదేశాలు. వాలంటీర్లు వద్దే వద్దు అని వాళ్ళంటే, ఈయన వాలంటీర్లు ముద్దే ముద్దు అంటున్నాడంటే ఈయన యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తున్నట్టు? వాలంటీర్ల సైన్యాన్ని ఈయన ఎవరి మీద వదులుతున్నాడు? తెలుగుదేశం మీద కాదు ఉసిగొలుపుతోంది, జనసేన మీద కాదు విసుగొలుపుతోంది. ఆయన ఉసిగొలుపుతోంది వాలంటీర్లని ఈసీ మీదక. ఎలక్షన్ కమిషన్ వద్దంది ఎవరిని? వాలంటీర్లని. వద్దన్న వాలంటీర్లకి ఈయన రత్న, వజ్ర, మిత్ర అవార్డులు ఇచ్చాడంటే ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం మీదే జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించినట్టుగా కనపడుతోంది. తన వాలంటీర్ల సైన్యాన్ని రేపు పోలింగ్ బూతుల మీదకే అతను దాడికి పంపుతున్నట్టుగా మనకు కనపడుతోంది అనమాట. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మేల్కోవాలి. కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాలన్నమాట. ఇప్పుడు నిన్న వేదిక మీదే మనం చూసాం, ఆయన ఏమంటాడు, వాలంటీర్లే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రజలే నా బ్రాండ్ అంబాసిడర్లు ఏదో అన్నాడు. వాళ్ళు కాదు స్టార్ క్యాంపెయినర్లు, బ్రాండ్ అంబాసిడర్లు, ఆయన చెల్లెళ్లే స్టార్ క్యాంపెయినర్లు. ఎవరు? షర్మిలే స్టార్ క్యాంపెయినర్, సునీత ఒక స్టార్ క్యాంపెయినర్. షర్మిల అంటోంది కదా ఇవాళ కూడా ఏమంది, ఇన్నాళ్ళు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోమేమన్నానో ఏదో అంది. గుడ్డి గుర్రం పళ్ళు దోమేవా అని ఆమె నీ చెల్లె అంటున్నప్పుడు ఆమె కన్నా స్టార్ క్యాంపెయినర్ ఎవరు కావాలి నీకు? ఇప్పుడు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు కాదు, బాధితులే బ్రాండ్ అంబాసిడర్లు. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఇవాళ బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట. ఈయన తప్పిదాలు వెంటబడి తరుముతున్నాయి. ఒక గొప్ప అవకాశాన్ని ఇతను కోల్పోయాడు. విలువైనటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఇప్పుడు మడతేస్తా అంటే జనం మడతేయటానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీతో కూడా మాట్లాడదాం. పిలిమాణిక్రావు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి మీ అధినేత కూడా చాలా గట్టి కౌంటర్లే ఇస్తున్నారు, నువ్వు కాదు చొక్కా మడతేయడం, మేమే కూర్చి మడతేస్తాము, ప్రజలే మడతేస్తారని గట్టి కౌంటర్లే ఇచ్చారు. ఏంటి ఏం చెప్తారు? నిన్న
ఇద్దరు ప్రసంగాలు, ఒకళ్ళేమో యుద్ధం అంటున్నారు, ఇంకొకళ్ళు పోర్ అంటున్నారు. ఒకటైతే గమనించారా, రత్నాలు మిత్రాలు అంటూ మొత్తానికైతే వాలంటీర్లను బుజ్జుగిస్తున్నారు, మీ మీద కుసుగొల్పుతున్నారు. నమస్కారం అండి. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ వినపడుతుందండి చంద్రిక గారు? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ రాజ్యాంగ ప్రక్రియలో ఎన్నికల పరిభాష వేరు, విధ్వంస పరిభాష వేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రకాల విధ్వంసాలు రాష్ట్రంలో జరిగిపోయాయి. ఎన్నికల సందర్భం కూడా ఎన్నికల పరిభాష వాడకుండా విధ్వంస పరిభాష వాడుతున్నట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చొక్కాలు మడత పెట్టండను, లేకపోతే తలలు తీసేయండను. నిన్న అనిల్ కుమార్ ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, నర్సాపేట వచ్చి. నేను రౌడీని అని చెప్పేసి అనుకునే వాళ్ళు, అక్కడ నేను రౌడీనా కాదని చెప్పేసి నాకు అనుమానం ఉండేది. నర్సాపేట వచ్చిన తర్వాత నా మనసుకి తగ్గట్టు, నా మనస్తత్వానికి తగ్గట్టుగా నాకు నర్సాపేట ఇచ్చారు. ఇక్కడ తలలు తీసే సాంప్రదాయం ఉంది, నాకు సరిపోయిద్ది అని. అంటే ఎట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు అంటానికి అనిల్ మాట్లాడినటువంటి మాట కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము కూడా ఏం మాట్లాడాల్సి వస్తుందంటే, ఆ స్థాయిలో కౌంటర్ ఇయకపోతే వీళ్ళు మాట్లాడినాటికి భయపడుతున్నామా, లేకపోతే వీళ్ళు మాట్లాడిందే నిజం చేస్తారా అనే వాతావరణం వస్తా ఉంటే మా నాయకుడు వెంట కూడా కొంచెం సరిచూసుకొని అయినా కౌంటర్ ఇవ్వాల్సి వస్తా ఉంది. అందుకోసం మాట్లాడారు. అది ట్రెండింగ్ న్యూస్ అన్నమాట. మీరు కనుక చొక్కాలు మరకేస్తే, లేకపోతే మేము సిద్ధం అంటే, మేము యుద్ధం చేస్తామంటే, లేకపోతే మేము తలలు తీసేస్తామంటే, ఖచ్చితంగా మేము కుర్చీ మరపేస్తాము అనేది పెద్ద ఇదేం కాదు. కానీ అది కూడా మాట్లాడాల్సి వచ్చింది. బాబు గారి నోట ఆ మాట రావటం కూడా మా వాళ్ళల్లో, ప్రజల్లో కూడా ఒక ఉత్సాహ వాతావరణం ఉందన్నమాట. ఇంకపోతే విధ్వంసం అనే మాటతోటి నిన్న ఒక పుస్తకాన్ని, విధ్వంసం అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నిజంగా అండి 2019లో మీరు కనుక చూస్తే ప్రజావేదిక కూల్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వరుస కార్యక్రమాలు చూస్తే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు ఒక సంఘటన జరిగేది, ఈ సంఘటన మర్చిపోదాం అనుకునేటప్పటికి సాయంత్రానికి ఒక సంఘటన జరిగేది. సాయంత్రం జరిగేటువంటి సంఘటన రేపు పొద్దున ఒక ధర్నా చేద్దాం అనుకునే లోపు మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక సంఘటన జరిగేది. ఇట్లా ప్రతిరోజు విధ్వంసం. నిన్న పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఒకరిలో కూడా ఒకళ్ళు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది వాస్తవానికి ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలే. చాలా వరకు మర్చిపోతాం అనుకున్నాము, మర్చిపోకుండా ఈ మొత్తం కూడా గుర్తు చేసే విధంగా ఈ పుస్తకంలో ఉంది. 700 పేజీలతోటి. ఇది ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి విషయాలు కాదని చెప్పేసి మాట్లాడారు. అందుకనే ఆ పుస్తకాన్ని, ఏదైతే విధ్వంసం అనే పుస్తకం ఉందో, అది చరిత్రగా చూడకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సజీవ సాక్ష్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రజావేదిక పోల్చడం అనేది ఒక విధ్వంసం. ఆ శిథిలాలు అక్కడే ఉంచి మానసికంగా పక్కన వాళ్ళని బాధ పెట్టాలనేది ఒక మానసిక విధ్వంసం. అట్లాగే రాజధానిని విధ్వంసం చేశారు. ఈ రోజు రాజధాని లేకుండా దాన్ని విధ్వంసం చేసిన ఎకిలి శాస్త్రంతోటి మళ్ళీ హైదరాబాద్ ఉండాలనే కోణాన్ని మాట్లాడుతుంటే అది ఎంత విధ్వంసం చూడండి. ప్రకృతి వనరులు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే చెట్లు మొత్తం నరికేస్తారు. ఇసుక భూమి లోపల, నది గర్భాల లోపల కొన్ని వందల అడుగులు, వేల అడుగులతోటి ప్రకృతి వనరులు, బాక్సైట్ గాని, గ్రానైట్ గాని, ఇసుక గాని, ప్రకృతి వనరులు మొత్తం కూడా విధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది మీరు ఎక్కడ చూసినా ఉన్నటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా కొట్టుకుపోయి, భవనాల మొత్తాన్ని కూల్చేసి మొత్తం అభివృద్ధి విధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంది. యువకుల జీవితాలతోటి విధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా గంజాయి ప్రతి చోట ఏర్లై పారుతా ఉంది. యువకుల జీవితాలను విధ్వంసం చేశారు. మహిళల జీవితాన్ని విధ్వంసం ఎప్పుడు కూడా మీరు చూడలేదు. గతంలో మద్యం అనేది దేశంలో ఇక్కడ కానీ, తెలంగాణ కానీ, ఇంకో చోట కానీ బ్రాండ్స్ అన్ని ఒక విధంగా ఉండేవి. దానికి ఎంతో కొంత ఆరోగ్యం భారీ స్థాయిలో దెబ్బతినకుండా కొన్ని కంటెంట్స్ ఉండేవి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మద్యం ఏదైతే ఉందో పూర్తిగా కల్తీ మద్యం తావులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత మానవ వనరులు విద్యార్థులు గాని, మహిళలు గాని, చిన్న చిన్న పిల్లలు గాని గంజాయికి అలవాటు పడి మానవ వనరులన్నీ విధ్వంసం అయిపోతా ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ సాంప్రదాయాల విధ్వంసం, అట్లాగే అసెంబ్లీ విలువలకి విధ్వంసం, తర్వాత కుటుంబ బాంధవ్యాలకి విధ్వంసం. చంపినోడు ఏమంటాడంటే అది చంపటం కాదంటాడు, తల్లిని పంపించినోడు ఏమంటాడంటే అది పంపటం కాదంటాడు, బాబాయిని నరికినోడు ఏమంటాడంటే అది నరకటం కాదు, గుండె చంపంటాడు. ఇట్లా ప్రతిదీ మేధా విధ్వంసం జరుగుతా ఉంది.
ప్రతి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఉంది. మీరు కనుక చెప్పుకుంటారంటే ప్రతి అంశాన్ని సృజించాలంటే ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి సంఘటన చెప్పాల్సినటువంటి పరిస్థితి. వీటినన్నిటినీ కప్పిపుచ్చుకోవటానికి ఎన్నికల భాషని ఒక యుద్ధతంత్ర భాషగానో ఒక విధ్వంస భాషగానో వాడేటువంటి పరిస్థితి ఈ రోజు మీకు కనపడతా ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా మీరు చాలా క్లియర్ గా చూడండి, ప్రజలందరూ ఒక ఆలోచనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చారు. ఏ ప్రజలైతే ఉన్నారో ఈ ఒక కొన్ని వర్గాల ప్రజలు అనుకుందాం, మా మహిళలను, పురుషులను, విద్యార్థులను, యువకులను, లేకపోతే ఉద్యోగులను మీరు ఏదో ఒక వర్గం కింద చూడండి. అంటే వీటి కింద ఈ గనక చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట బాధపడి ఉన్నారు, ఏదో ఒక చోట ఆందోళనకు గురవుతా ఉన్నారు, వాళ్ళ జీవితానికి భద్రత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే వాలంటీర్లకి సన్మానం చేస్తూ ఆ సన్మానాలతోటి నేను మిమ్మల్ని ముందు పంపిస్తాను, మీతోటి యుద్ధం చేపిస్తానంటే ఈ వర్గ ప్రజలు ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? యుద్ధం చేపిస్తారు అన్న కోణంలో ఎందుకు చూస్తున్నారు? బుజ్జగిస్తున్నారేమో వాళ్ళని. ఇన్నేసి డబ్బులు ఇన్నేసి ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇచ్చారా ఎప్పుడైనా? లేదంటే గతంలో చాలా సంప్రదాయాలు ఉండే, ఉద్యోగస్తులకి సన్మానాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి ఏదైనా పని బాగుందంటే ఏదైనా మెడల్స్ ఇవ్వడం అలాంటివి ఉండే. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు కదా. వీళ్ళకి ఇస్తున్నారు అని అంటేనే వీళ్ళు కూడా అలిగేశారని అర్థం కదా. వీళ్ళకి పెట్టి బుజ్జగిస్తున్నారని కదా పాయింట్. చంద్రిక గారు, ఇది ఖచ్చితంగా కాదు బుజ్జగించడం అన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి భాషలోనే రెచ్చగొట్టడం అంటారు. ఎందుకంటే వాళ్ళకి 5,000 రూపాయల జీతంతో వాళ్ళ జీవితాలు, నేను ఈ విధ్వంసంలో వాలంటీర్ల విధ్వంసం కూడా ఉంది. వాలంటీర్లుగా తీసుకునేటప్పుడు కనీస ఉద్యోగ అర్హత వయసును బట్టి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. చిన్నపిల్లలు నేను తీసుకోవాలా, 18 నుంచి 21, అట్లాగే ఇంటరు, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ 5 ఏళ్ల నుంచి ఆ 5,000 రూపాయలకి చేస్తా ఉన్నారు. 5,000 రూపాయలకి వాళ్ళు ఉద్యోగం జీవితం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు బ్యాచిలర్స్ గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమందికి ఒకళ్ళు 2 పిల్లలు కూడా పుట్టారు. ఆ 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు గడవు. వాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అతను చేస్తున్నటువంటి చేష్టల మీద విపరీతంగా విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ రోజు నజరాలు ఇస్తాననే పేరు మీద, లేకపోతే మీరు కనుక నేను చెప్పినటువంటి పనులు చేస్తే మీ జీవితాలు బాగుపడతాయేనో, లేకపోతే సైన్యం అని చెప్పేసి వాళ్ళని ఇంకొక విధంగా చేయటం, వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదంతా కూడా ఇలా చేసి ఉసిగొల్పుతున్నారు అని అనుకుంటున్నప్పుడు మీరు జనసేన ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక సందేశం ఇవ్వాలి కదా. మీ మెల్లి రేపొద్దున విలన్లుగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు కూడా ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సదుద్దేశంతో అన్నారు ఏమని, 2.6 లక్షల వాలంటీర్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, యువత జీవితం నాశనం అయిపోతుంది, నాకు బాధగా ఉందనంటే వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని ఇద్దరిని వ్యవస్థకే వ్యతిరేకం అని చెప్పి వక్రీకరించారు. ఇలాంటప్పుడు మీరు అది వాళ్ళకి వ్యతిరేకం కాదని చెబుతూనే ఉసిగొల్పుతాను అని అంటున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? టీడీపీ జనసేన రేపు 1వ తారీఖు నుంచి మీరు వినండి మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నారా? పుస్తకావిష్కరణలోనే నిజమే ఉన్నారు. 35,000 మంది యువతులు మొత్తం కూడా ఈ రాష్ట్రం నుంచి తరలించబడ్డారు. వాళ్ళ జీవితాలు అదృష్టం గురించి చెప్పాడు ఆయన. చెబుతూనే ఒక మాట అన్నాడు, వాలంటీర్లు అందరికీ నేను వ్యతిరేకం కాదు, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తా ఉన్నాడు. మీ జీవితాలు కూడా నాశనం అయిపోతా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు, మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు వాళ్ళేదని కూడా నిన్న మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా ఫస్ట్ డే నుంచి చెప్తా ఉన్నాం, వాలంటీర్ల పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి మా కార్యకర్తలని చెబుతూ వాళ్ళ జీవితాలతో ఆటాడుతా ఉన్నారు. ఏ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు, ఏ చట్ట వ్యతిరేకమైనటువంటి వేరు. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి నజరానాలు ఇచ్చి మిమ్మల్ని మీద ఎగదోస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళం కాదని చెప్తారా? మేము అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ పార్టీలో ఉన్నటువంటి మేము చెబుతున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. మీ జీవితాలను కూడా జగన్మోహన్ రెడ్డి మీ నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మీకు జీవితాలే లేకుండా చేస్తా ఉన్నారు, మీ చేత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు, మిమ్మల్ని నావాలని ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు, నజరానా ఇస్తా ఉన్నారు, మీరు కూడా కనిపెట్టండి అని చెబుతా ఉన్నాం. చాలా మంది వాలంటీర్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు.
నిన్న మీటింగ్ కి వాలంటీర్లని రమ్మని బెతవలాడితే బస్సు ఎక్కలేదు చాలా మంది. వాళ్ళకి అర్థమైపోతా ఉంది, వాడు 20 ఏళ్ళప్పుడు చేరాడు, ఈ రోజు 25 ఏళ్ళు వచ్చింది, 2 పిల్లలు పుట్టారు, 5 ఏళ్ళతోటి బతకట్లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు మార్గాలు చూపిస్తా ఉన్నాడు. ఆ తప్పుడు మార్గాల్లో పోకుండా ఉండటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే తర్వాత మీ మేనిఫెస్టో పాయింట్స్ కూడా వారు ప్రస్తావించారు. ఒక రకంగా మీకు కూడా బోల్డ్ క్యాంపెయిన్ చేస్తున్నారు జగన్ గారు. ఇది ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. ఇదేమన్నా దొమ్మిలా, గొడవలా, లేదా చొక్కాలు చింపుకోవడాలా? రండి మీరు చొక్కాలు మడతేయండి, కుర్చీలు మడతేయండి. అసలు ముఖ్యమంత్రి గారి భాషను ఎలా చూస్తారు? లేదా నేను పార్టీని నమ్ముకున్నాను, ప్రజలను నమ్ముకున్నాను అంటాం మానేసి మిమ్మల్ని నమ్ముకున్నా, వాలంటీర్లను నమ్ముకున్నా, మీరే నన్ను ఆదుకోవాలి, గట్టెక్కించాలి, ఎట్లా చూస్తారు ఇవన్నీ? చంద్రిక గారు, ముందుగా మీకు వల్లనే పెద్దలు శ్రీనివాస్ గారికి, సోదరుడు మాణిక్యరావుకి నమస్కారం. యువర్స్ అందరికి కూడా శుభోదయం. అంటే ఆయన దొమ్మి భాషలో చెబుతారా లేకపోతే వేరే భాషలో చెబుతారా? లేదు, ఆయన దొమ్మి భాషలో పిలుస్తున్నారు, మీ అందరిని ఆహ్వానిస్తున్నారు. అట్లాగా అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారి భాష గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా చర్చించుకునేది ఉంది పొద్దున్నే. భాషని కాదు, ఆయన ఆ స్టైల్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. అతను ప్రెస్టేషన్ అండి అది. దాని గురించి ఇప్పుడు మేము సంకలు కొట్టుకోవాల్సిన పని లేదు. కానీ మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ఆలోచన. నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అతను కాపాడుకోవటమే కదా ముఖ్యమంత్రి పదవి. దేనికి అతనికి? హైదరాబాద్ కోర్టుకు వెళ్లకుండా ఉండటం కోసం, ఆ కోర్టులో ఆ కేసులు త్వరగా విచారణ జరిగి ఇతనికి శిక్షలు పడకుండా ఉండటం కోసం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి రావడం కోసం, వెంకటేశ్వర స్వామి గారి ఫోటోలను, వెంకటేశ్వర స్వామి గారి లడ్డులు ఇచ్చి రావడం కోసం అతనికి అధికారం. కానీ మా ఆలోచన అది కాదు కదా. మా ఆలోచన పాడైపోయిన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేద్దాం, ఈ పిల్లల భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దుదాం, ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు ఏ రకంగా కల్పించుదాం, గ్రామీణ ప్రాంతాలను ఏ రకంగా అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన కదా. అనే ఆలోచన మాది. తనను తాను రక్షించుకుందామనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. సో చాలా వేరియేషన్ ఉంది దీనికి దానికి. నా కోసం అనే అతని ఆలోచన, మన కోసం జనం కోసం అనేది మా ఆలోచన. సో అలాంటప్పుడు ఏంటంటే మా ఆలోచన ఎంత ప్రజలకు ఉన్నారు కాబట్టి మేము పద్ధతిగా మాట్లాడతాం, పద్ధతిగా ఉంటాం. అతనికి తనునే కాపాడతాడు కాబట్టి అతని ఆలోచన, అతని భావన వేరుగా ఉంటుంది. సో అందుకని అతని భాష గురించి, వాటి గురించి మనం చర్చించుకునే కంటే కూడా మీరు ఇవాళ ఏదైతే పెట్టారో విధ్వంసం, ఆ పుస్తకం, విధ్వంసం అనేది వాస్తవంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఏంటో మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఏది అంటాం కదా, 3 టెన్స్లు ఉన్నాయి ఇంగ్లీష్లో, ఏదో ఉంటుంది. ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాం మనం. ప్రజెంట్ లో ఉన్నాం మనం. ఇవాళ ఆ పుస్తకం ప్రజెంటే, అదేం చరిత్ర కాదు, లేదంటే ఊహించుకుని రాసిన ఫ్యూచరు కాదు. అది అందరం చూసాం. 19 నుంచి ఇవాళ 24 ఫిబ్రవరి నెలలో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసం, ఆయన సైన్యం ఉంది కదా, ఇవాళ ఏదో వాలంటీర్ సైన్యం అన్నాడు, అది కాకుండా ఆయన సైన్యం, ఇంకో సైన్యం ఉంది కదా, ఎమ్మెల్యేలు గెలిచినాడు, మంత్రులు అయినాడు, వీళ్ళు చేసినటువంటి విధ్వంసం ప్రజలు అనుభవించారు కదా. ప్రజలు అనుభవించారు, వాస్తవంగా చూశారు, ప్రతి ఒక్కరు కంటితో చూశారు. దానికి ఇవాళ మనం మన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరన్నా పిల్లలు చదువుకుంటే ఒకప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏపీ పరిస్థితి అంటే వాళ్ళకి చరిత్ర అవుతుంది. కానీ ఇవాళ మనందరికి కూడా ప్రజెంట్ టెన్సే. అందరం చూసాం. చూసిన దానికి ఒక రూపం కల్పించారు ఆయన రైటర్ గారు. ఉన్నదానికి ఒక రూపం కల్పించారు. ఎందుకంటే మళ్ళా తర్వాత మర్చిపోతామేమో, ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ నా కళ్ళ ముందు కనిపిస్తున్నది రాసేస్తే ఒక పని అయిపోద్దని పాప ఆయన రాశారా, అది పదిలంగా ఉంటుంది అది. కానీ ప్రజలందరూ కూడా చూసింది విధ్వంసం అనేది. ఎవరు తెలియదు ఏది అసలు. ఒకసారి అయింది 1900 ఆయన వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెడితే
అరే నిన్న మొన్న కూడా రోడ్లు తవ్వేశారండి. రాజధానిలో ఉన్నటువంటి వేసినటువంటి రోడ్లను కూడా తవ్వుకుపోతున్నారు. ఇంకా అంతకంటే విధ్వంసం ఏముంది ఇంకా ఈ రాష్ట్రంలో? ఒక రాజధాని ప్రాంతంలో ప్రజల కోసం, ఒక రాజధాని అభివృద్ధి కోసం వేసినటువంటి రోడ్డును కూడా తవ్వుకుపోయినటువంటి ప్రజాప్రతినిధులు కలిగినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలోని లీడర్స్ అందరూ కూడా చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా ప్రజలందరూ చూశారు. ఇవాళ కనుకనే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క నిన్నటి సభ ఒక తార్కాణం మాట్లాడుతూ నా సైన్యం అంటాడు, ఒక పక్కన సేవ కోసం మీరందరూ కూడా సేవకులు అంటాడు, ఒక పక్కన మీరందరూ కూడా భావితరానికి కాబోయే లీడర్లు అంటాడు. ఇదంతా కూడా మీరు ఉద్యోగం కాదు, ఇదంతా కూడా మీరు సేవ చేయడానికి అని చెప్పి ఒక పక్కన చెప్తాడు. మరి వాళ్ళకి ఇంకా నిన్న పురస్కారాలు దేనికండి? అసలు పురస్కారాలు అవసరం ఏంటి? ఇక్కడ సేవ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనకు తెలుసు, ఒక సేవా సంస్థ ఏదైనా ఉంటే వాళ్ళు చేసిన సేవను కొనియాడుతూ వాళ్ళకి ఏదో పురస్కారాలు ఇస్తారు, ఏదో ప్రశంసా పత్రాలు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంటుంది. లేదు నీ సైన్యం అయితే నీ సైన్యానికి సొంతంగా నువ్వు ఇచ్చుకోవాలి, లేదు గవర్నమెంట్ తరపు నుంచి అని ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి వేతనాలు ఇవ్వాలి. నిన్న దాదాపు 392 కోట్లు ఇచ్చానని నువ్వే చెప్పావు. 2.60 లక్షల వాలంటీర్ వ్యవస్థలో అంత ముందు వచ్చింది ఏంటండి ప్రకటన ఏంటి? వీళ్ళల్లో ఎలిగేషన్స్ లేనటువంటి వాళ్ళకి తీసేసి రిమైనింగ్ వాళ్ళకి అందరికి ఇస్తానన్నావు. ఇవాళ నిన్న దాదాపు 2,55,000 మందికి ఇచ్చావు. 55,549 అంతావు. ఇక మిగిలిందంతా 4,000 చిల్లర. నాకు తెలుసు అసలు ఆ 4,000 మంది వాలంటీర్లు ఉండుండరు. చాలా సార్లు ఖాళీలు ఉన్నాయి, చాలా సార్లు కేసులు పెడితే కొంతమందిని తీసేశారు. వీళ్ళందరూ కూడా తీసేసారులే. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి 2,54,000 చిల్లర వాలంటీర్లందరి మీద కూడా ఎవడి మీద ఎలిగేషన్ లేదా? ఎలిగేషన్ ఉన్నవాడికి ఇవ్వనని చెప్పావు కదా నువ్వే. అంటే టోటల్గా ఇచ్చేసావు. ఎవడు సొమ్మిచ్చావు? ఎవడు సొమ్మిచ్చావండి? ఒక పక్కన వాళ్ళ సేవకులు అని చెప్తున్నావు, కాబోయే లీడర్లు అని చెప్తున్నావు. వీళ్ళకి నువ్వు ఇచ్చిన సొమ్ము ఎవడిది? దాదాపు 392 కోట్లు ప్లస్ నిన్న నీకు వెళ్ళటానికి ఆర్భాటాలు. నీ సభకు వచ్చేసి ఆ టెంట్ వేసినాడికే 1,50,00,000 ఎంత ఇస్తారంట. ఆ టెంట్ పర్మనెంట్ టెంట్లు వాళ్ళే కదా, వాళ్ళ కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ టెంట్ వేసినందుకు 1.5 కోట్లు. రోడ్డు అంతా బార్కెట్లు కట్టాలి కదా. ఈయన ఎలిపేట దగ్గర నుంచి మళ్ళీ సభాస్థల దాకా రోడ్డుకు పక్కన అసలు రోడ్లు లేవు. ఉన్న రోడ్డును కూడా గుంటలు పెట్టి మళ్ళీ దాంట్లో ఐరన్ కడ్డీలు బాతి బార్కెట్లు కడతారు కదా, దానికి 50,00,000 వెరసి 2 కోట్లు ఆ సభా ప్రాంగణానికి అయితే నువ్వు తీసుకురావడానికి చుట్టుపక్కల కృష్ణా జిల్లా నుంచి బస్సులు, ఇటు ప్రకాశం జిల్లా నుంచి బస్సులు, ఇటు కృష్ణా జిల్లా నుంచి బస్సులు, మచిలీపట్నం దగ్గర వచ్చి వచ్చిన బస్సులు, ఆ బస్సులు వస్తూ వస్తూ మధ్యలో వాళ్ళందరూ భౌతిక సౌకర్యాలు, ఇవన్నీ మళ్ళా దీనికోసం ఎంత ఖర్చు పెట్టావు? ఏదైనా కానీ వెరసి నిన్న 400 కోట్లు అయి ఉంటుంది కదా. ఈ 400 కోట్ల రూపాయలు ఎవడబ్బదమ్ము? నా సైన్యం అని చెప్తున్నావు కదా. నీ సైన్యానికి ఎవడు డబ్బులు ఇస్తావు? ప్రజలు డబ్బులు ఇస్తావా? నీ సైన్యానికి నువ్వు సంపాదించుకున్న డబ్బులు ఇవ్వాలి, నీ నాన్న సంపాదించిన డబ్బులు ఇవ్వాలి, నీ తాత సంపాదించిన డబ్బులు ఇచ్చుకో. లేదు నీకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చుకో. నా సైన్యం అని చెప్పి నువ్వు చెప్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఒక అధికారిక సభ పెట్టి అధికారిక సభలో నా సైన్యం మీరంతా కోడి చేస్తూ నీ సైన్యానికి ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని చెప్తున్నాను. పొద్దున్నే వాళ్ళ చూసే వాళ్ళందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇది నీ సైన్యం అయితే మేమంతా అదే కదా మా నాయకుడు అంది, వాలంటీరు వ్యవస్థ ఒక అసాంఘిక వ్యవస్థగా తయారైందని చెప్పాం మేము. అసాంఘిక వ్యవస్థని నీ సైన్యము ఒక అసాంఘిక వ్యవస్థ. నీ సైన్యానికి ఎవడు డబ్బులు ఇస్తావు? మా డబ్బులు ఇస్తావా? దానికి అధికారిగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి వాళ్ళందరికీ డబ్బులు వదులుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కోసం పనిచేయించడానికి వాళ్ళని సిద్ధం చేసుకుంటున్నారు. ఏం చేస్తారు మీరు 53 రోజులు? అదే చెప్తున్నానండి. అంటే నువ్వు చెప్పినట్లుగా ఈ వాలంటీర్లు అందరూ సేవ చేస్తున్నారా? నువ్వు మాట్లాడిన విధంగా ఇప్పటి వరకు కూడా నీ కోసం పనిచేస్తున్నారా? తెలియాలి కదా, ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా. అదేమంటే ఏదో పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో బెల్లు కొట్టి పొద్దున్నే వెళ్ళి అవ్వలకి తాతలకి ఇస్తాడని చెబుతాడుగా, ఆ చిక్కటి చిరునవ్వుతో వెళ్తున్నారా వీళ్ళు సైన్యం? నీ కోసం పనిచేస్తున్నారా? నువ్వు చెప్పగానే చెప్పావు కదా నిన్న, మీరందరూ కూడా సిద్ధమా అని అడుగుతున్నావు. ఆయనే వాళ్ళనే నమ్ముకున్నానని చెప్పేశారు స్థానంలో కూర్చుని ఒక ముఖ్యమంత్రి. అయితే ఈ అంశంలో భాగంగా నిన్న మేనిఫెస్టో అంశం మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు.
సో మీకు ఇంత ఖర్చు అవుతుంది, మీరన్నీ ఊరికే చెప్తున్నారు, హైదరాబాద్ లో తయారైంది ఇదంతా, అసలు వస్తే చేయలేరు అని జనాన్ని సంక్షేమ విషయంలో కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడం గారు, అది విధ్వంసం బుక్ ఇంకా నా దగ్గరికి రాలేదు మేడం. ఓకే ఓకే దెన్ అది ఈ రోజు తీసుకుంటాము. యా ప్లీజ్. తర్వాత విధ్వంసం నేను చెప్పిన, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన మీరు చూస్తే నిజంగా అది చరిత్ర కాదు, నడుస్తున్నటువంటి వాస్తవ స్థితి అని చెప్పేసి అర్థమైంది. దానికి సంబంధించి అన్ని చాలా చెప్పొచ్చు మనం. తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇవి చాలా ఖర్చు అవుతుందని ప్రచారం చేస్తారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు. మేము మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి సంక్షేమమే, తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమమే. ఆ సంక్షేమానికి ఇతని పేర్లు మార్చారు. నంబర్ 1, మేము ఇచ్చినటువంటి సంక్షేమం పేదల జీవితాలు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి సంక్షేమం. ఇప్పుడు ఇతను ఇస్తున్నటువంటి సంక్షేమం ఆ రోజు దులుపుకునేటువంటి సంక్షేమం. తర్వాత మేము ఇచ్చినటువంటి సంక్షేమం వాళ్ళ జీవితాలు ఎప్పుడు స్థిరంగా నిలబడేది. ఈ రోజు సంక్షేమం మాటున దోపిడీ జరుగుతూ ఉంది. దీని గురించి బోర్డు అని సాక్ష్యాలు ఆధారాలు మనం చూపించవచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలంటే, మేము ఏదైతే రేపు సూపర్ 6 పేరు మీద ఇస్తా ఉన్నామో అవి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటికి మేము ఇచ్చేటువంటి వాటికి చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఇస్తానన్నాడో, అమ్మఒడి ఇస్తానన్నాడు, 15,000 ఇస్తానన్నాడు, 13,000 ఇస్తా ఉన్నాడు. అంతకు ముందు మేము ఇచ్చేటువంటి స్కాలర్షిప్ లో సగం మందికే ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి విషయంలో కోత. ఎస్సీలకి అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, ఆ అమ్మఒడి అందరికి వచ్చేది ఇస్తా ఉన్నాడు. మాకు సంబంధించినటువంటి ఎస్సీ సప్లాన్ నిధులు మొత్తాన్ని కూడా అమ్మఒడికే తరలిస్తా ఉన్నాడు. దానిలో భాగంగా మళ్ళీ 27 పథకాలు మాయ తీసేసాడు. బీసీ సప్లాన్ మొత్తం కూడా తీసేసాడు. ఇట్లా మోసకారిగా ఉంది. తర్వాత దాదాపు 10 నుండి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఇన్కమ్ జనరేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు జనానికి ఇస్తున్నట్టు చెబుతూ ఆ డబ్బు మొత్తాన్ని కూడా తనకెళ్లేటట్టు ఒక నేర వ్యూహాలతోటి ఇదంతా కూడా చేస్తా ఉన్నాడు. మేమేం చేస్తాము? సంపద సృష్టిస్తాం. ఈ రోజు అమరావతి ఉంది. అమరావతిలో కనుక ఇప్పటికే పారిశ్రామీకరణ పెద్ద ఎత్తున జరిగి ఉంటే అక్కడ చదువుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు మేము ఎస్ఆర్ఎం తీసుకొచ్చాం, అట్లాగే విట్టు తీసుకొచ్చాం, అమృత యూనివర్సిటీ తీసుకొచ్చాం. తర్వాత ప్రతి చోట విశాఖపట్నం నుంచి విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా ప్రతి జిల్లాలో కూడా మేము పారిశ్రామీకరణ అభివృద్ధి కోసం గతంలో ప్రయత్నాలు చేసాం, కొన్ని ఎంఓయూలు చేసుకున్నాం. వాటన్నింటిని కూడా ఇతను తరివేశాడు. మేము పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. దానిలో ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యువతంతా కూడా మానవ వనరులన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు వెళ్లకుండా ఇక్కడికే పనిచేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా సంపద క్రియేట్ అవుతుంది. ఆ సంపదలో నుంచి పేదలకు ఇవ్వాల్సినటువంటి దాన్ని నిజాయితీగా నిక్కచ్చిగా ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మేము ఇచ్చేటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆడపిల్లకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం. 18 సంవత్సరాలు నిండితే చాలు, ఆ 59 సంవత్సరాల వరకు ఇస్తాం. 60వ సంవత్సరం నుంచి ఆటోమేటిక్ గా పెన్షన్ వస్తుంది. అట్లాగే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాం. ఇప్పుడు సిలిండర్ మీద ఎంత పెరిగింది, అది ఎంత భారం అవుతుంది, మేము ఇవ్వగలుగుతామని చెప్తాం. దాటి వనరులు ఎట్లా సృష్టిస్తామో కూడా మీకు ఒక మాట చెప్పాం. బస్సు ఫ్రీ పక్క రాష్ట్రాలు ఆల్రెడీ జరుగుతుంది, అట్లాగే చక్కగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మేము చేస్తామని చెబుతా ఉన్నాం. యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం. తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పాం. మీకు ఒక విషయాన్ని చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాడు కదా, 9,600 ఉద్యోగాలు మాత్రమే అతను ఇచ్చింది. మేము గతంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఎట్లా? పారిశ్రామీకరణ ద్వారా. మీకు కియా కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల పరిశ్రమలు తీసుకురావడం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అట్లాంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం మా దగ్గర ప్రణాళిక ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఒక విజనరీ గుర్తుకొస్తాడు, ఒక అభివృద్ధి చేయటం గుర్తుకొస్తుంది, ప్రతి ఒక్కరి జీవితంలో సక్రమంగా బతకటం గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏం గుర్తుకొస్తాడు? ఒక విధ్వంసం గుర్తుకొస్తుంది, ఒక నాశనం గుర్తుకొస్తుంది, ఒక అబద్ధాలు గుర్తుకొస్తాయి. వీటి రెండింటి మధ్య మనం కంపేర్ చేసుకోవాలి. మేము గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇప్పుడు ఎన్ని ఇస్తామంటున్నాం. అట్లాగే ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారన్నాడు, ఎన్ని ఇవ్వకుండా మాట్లాడు. మేము అప్పుడు
గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ ఇప్పుడు ఇక్కడ తీసేసినటువంటి అప్పులన్నీ మేము కూడా దాదాపు మేము పరిపాలించాము, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాలు 70 సంవత్సరాల పరిపాలనలో ఎంత అప్పులు అయింది, ఈ రోజు ఎంత పోయింది అనేది కూడా అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఒకటి వీళ్ళని బూచీగా చూపిస్తున్నారు. ఏదో టీడీపీ జనసేన వస్తే ఏదో జరిగిపోతోంది, జరగబోతుంది, ఏదో విధ్వంసం అయిపోతుందని ఆయన కొంత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మేనిఫెస్టో అంశం కానీ వీళ్ళని రెచ్చగొడతాం కానీ, అంటే ఒక రకంగా అంత కాన్ఫిడెంట్ గా ఆయన కనిపించటం లేదు. ఆయన చెప్పిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ చెప్పట్లా, ఇది గట్టా, ఇది తెచ్చా, ఇది పిచ్చా, అది మాట్లాడట్లా. వీళ్ళు వస్తే ఏదో అయిపోతుందని. అంటే ఈ రెచ్చగొట్టే ధోరణి ఇంకా రేపు రాబోయే ఎన్నికల్లో 53 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు ఎలా ఫెయిర్ గా జరుగుతాయి అనేది మీకు ఏమైనా కనిపిస్తుందా ఈ పరిస్థితులు చూస్తుంటే? ముఖ్యమంత్రి ఎన్నికలు ఫెయిర్ గా జరగనిస్తారా అని అడగండి. ఆయన చేసినటువంటి చూసినా కూడా వర్గాల వారీగా రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది కదా. స్లీవ్స్ మడతేస్తున్నాడు కదా, మరి రేపు ప్రశాంతంగా జరుగుద్దా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలా, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా. మనం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లకి పురస్కారాల గురించి గాదే వెంకటేశ్వర గారు కూడా మాట్లాడుతా, అవి పురస్కారాలు కావు. అవేంటవి? నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు ఇచ్చింది అది పరిహారం, ఏది వీడ్కోలు సభ. అది వాలంటీర్ల వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాళ్ళకి తీసేస్తున్నాడు, రేపు మార్చి 1వ తారీఖు నుంచి వాళ్ళని డిస్మిస్ చేస్తున్నాడు. కాబట్టి 3 నెలలు మామూలుగా ఏ కంపెనీ నుంచి తీసేసిన 2-3 నెలలు బోనస్ ఇస్తాడు. ఆ బోనస్ ఇచ్చాడు అనమాట. ఇంకో విషయం గాదే మాట్లాడుతూ వాళ్ళని అరాచక శక్తులను కూడా నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలను వాలంటీర్లను అంటే జన్మభూమి కమిటీలను బూచిగా చూపించి ప్రజలకు ఏదో రెచ్చగొట్టి తన వాలంటీర్లు ఏదో అంటే, నిజంగా నేను అప్పుడు కవరేజ్ చేసామమ్మా. జన్మభూమి కమిటీలు ఎవ్వరూ కూడా ఆడపిల్లల్ని రేప్ చేసినట్టుగా వార్తలు చదవాల, పింఛన్ల డబ్బులు ఎత్తుకుపోయినట్టుగా వార్తలు చదవాల, లేకపోతే మర్డర్లు చేసినట్టు చదవాల. ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద మనం పుంఖాలుగా నీకు గత 5 ఏళ్లలో వాడు పింఛన్ల డబ్బు ఎత్తుకుపోయాడు, వీడు ఫలానా అమ్మాయిని ఎత్తుకుపోయాడు, అక్కడ మర్డర్ చేశారు, ఇక్కడ భూమి కబ్జా చేశారు, ఇలాంటివే మనకి వాలంటీర్ల మీద ఇన్నాళ్ళు చూసింది. ఇదే ఆయన సైన్యం అని కూడా ఇప్పుడు నిజంగా మనం ఈరోజు ఆ పుస్తకం రాసినటువంటి ఆల్పాటి సురేష్ కుమార్ మన మిత్రుడు, అతను జర్నలిస్ట్ని అభినందించాలి. విధ్వంసం అనే పుస్తకం రచించినందుకు. చంద్రబాబు కూడా ఆవిష్కరణ సభలో ఏమన్నారు, ఆయనకి కూడా రేపొద్దున వార్నింగ్లు థ్రెట్లు ఉంటాయని అన్నారు. నెక్స్ట్ బాధితుడు అని కూడా అన్నారు. విధ్వంసం మన పిల్లి మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా వ్యవస్థల విధ్వంసం, ఏది ప్రజాస్వామ్య విధ్వంసం, పౌర హక్కుల విధ్వంసం జరిగింది. ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఉపాధి ధ్వంసం అన్నమాట, ఏది కంపెనీలను తరిమేశారు, పరిశ్రమలన్నీ అమర్ రాజా ఇవన్నీ కూడా పారిపోయినాయి కదా. ఎందుకు పార్లమెంట్ సాక్షిగా బిజినెస్ వ్యాపారవేత్తలను బెదిరిస్తే ఎట్లా చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన స్టేట్మెంట్. నిన్న సభలో సిపిఐ రామకృష్ణ కూడా అది మాట్లాడారు. 30 లక్షల యువత నిరుద్యోగులు ఉపాధి ధ్వంసం అన్నమాట. 40 లక్షల భవన కార్మికుల ఉపాధి ధ్వంసం, ఏది ఇసుక. ఈ విధంగా వీళ్ళు ఎత్తుకుపోవటం ద్వారా మరి గాదే వెంకటేశ్వర గారు కూడా ఇసుక దొంగల లిస్టు చేశాడో లేదో తెలియదు. దొంగల లిస్ట్ అంతా చేయమని తయారు చేయండి. ఏంటి కంక్లూడింగ్ ఇవ్వండి గాదే వెంకటేశ్వర గారు. వాట్ నెక్స్ట్, ఎలా వెళ్తారు? ఒకటైతే మిమ్మల్ని ఇంకా రాబోయే రోజుల్లో మరింత రెచ్చగొట్టే ధోరణిలోనే ముఖ్యమంత్రి గారు వెళ్తారు టీడీపీని, జనసేనని. ఒకటండి, దొంగ శ్రీనివాస గారు అన్నట్టుగా ఇసుక దొంగల లిస్ట్ ఏం లేదండి. ఇసుక దొంగ ఒక్కడే, ఇసుక దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇంకా దానికి లిస్ట్ ఏం అవసరం లేదు రాష్ట్రంలో. ఇప్పుడు దొంగకు అబ్బాబే దొంగ ఉన్నా దొంగ అన్ని చేసేయలేడు కదా. దొంగ ఉంటుంది మెయిన్. ఇప్పుడు మెయిన్ ముద్దాయా ఆయన ఇసుకలో. ఇసుక దోసేసింది స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారి నివాసం నుంచే జరుగుతుంది. దాంట్లో అసలు పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదు. దానికి వాళ్ళకలాగా ఇంకో సిఐడి డిపార్ట్మెంట్ పెట్టాల్సిన పల్లె ప్రజలందరికీ తెలుసు. సో ఆ లిస్ట్ ఏమి తయారు చేయాలి, మనం పబ్లిష్ చేస్తాం, అదే పబ్లిష్ చేస్తాం ఖచ్చితంగా. ఇకపోతే మీరు ఆయన రెచ్చగొడతాం అంటారే, ఒకటండి నేను ఇందాక చెప్పాను, ఆయన ఎంత రెచ్చగొట్టినా మా ఆలోచన లేదు. నేను ఇందాక నుంచి ఏదో ఎన్నికల వాతావరణం, రండి తేల్చుకుందాం, నరుక్కుందాం, పొడుచుకుందాం, చింపేసుకుందాం, ఏమిటో ఇదేమిటో మాకు అర్థం కావట్లా.
ఇప్పుడు ఎప్పుడు అంటే మనకు ఒక సామెత ఉంది, ఏమి చేయలేనంట ఊరు నడుస్తుంటా అంట కూర్చుని, చేసేవాడు పని చేసుకుంటూ పోతాడు, ఏం చేయలేనాడు ఆడు కూర్చుని రాండి తెలుసుకుందాం అంటే ఎవడన్నా వచ్చాడు కర్ర తీసుకుని ఇటు మారిపోతాడు, ఉండేవాడు కాదు. చేసేవాడు ఎప్పుడు చేయాల్సింది చేస్తాడు, అరవడు. అందుకని ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఏంటంటే అతని చేతకాంతనం బయటపడుతుంది. అతను ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. అటు చూస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ తల దిక్కుని పోయారు. ఇందాక అన్నట్టుగా ఈ వాళ్ళ పేపర్లో కూడా చూశాను, ఆల్రెడీ ఆ అమర్నాథ్ గారిలో ఆయన కూర్చున్నాడు. అమర్నాథ్ అనే వ్యక్తి ఆయనకి ఎట్లా రేపు సీట్ లేదు, ఇంకా నన్ను బీకేది ఉందని కూడా ఏమో ఎలా ఆయన కూర్చున్నాడు ఓపెన్ గా. ఇంకా అంతకంటే ఇంకేముంది. సో ముఖ్యమంత్రి గారి పరిస్థితి అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శకం ముగిసిపోయింది. ఇక అందుకని ఏం చేయలేక ఇక ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఏదో ఒకటి రెచ్చగొట్టి తిట్టుకుంటారు. కొంతమంది తిడితే ఎదుట తిడతాడేమో, ఆడుకున్నాను తిట్టాడని చెప్పే ప్రయత్నం చేయాలని ఈయన. కానీ ఈయన ఎంత గీపెట్టినా ఎంత చేసినా కానీ మా ఆలోచన మాకుంది. మేము మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తు కోసం క్లారిటీ ఇస్తారా పిలిమాణిక్రావు గారు? మేడం గారు, నేనేమంటానంటే విధ్వంసం అనేది ఉంటది 100% సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఒక్క నిమిషం. విధ్వంసం అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది, సజీవ సాక్ష్యంగా ఉంది. నా దాకా రాలేదు అనుకున్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో జరిగిపోయింది ఆల్రెడీ. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో, నేను ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో జరిగిపోయింది. అదే విధ్వంస వాతావరణంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో రాబోతా ఉన్నాడు. వీటికి ఎప్పుడో కాలం చెల్లింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకాన్ని చదవండి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి పక్కన, మన ఊర్లో, మన రాష్ట్రంలో జరిగిన దాన్ని ప్రతి ఒక్కళ్ళు చూడండి. చూసి చైతన్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి రేపు ఎన్నికల్లో ఉంది. దానికోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. 10 seconds concluding. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ధనం తన కంపెనీలకి ఇలా దారాదత్తం చేయలేదు. ఈ రోజు కూడా సాక్షిలో యాడ్ ఏదో ఆన్లైన్ కోర్సు మీద ఒకవైపు ఏమో ఇతనికి ఇచ్చిన యాడ్స్ మీద కోర్టులో కేసు నడుస్తుంది. 4,000 కోట్లు ఆ కంపెనీకి యాడ్స్ ఇచ్చారు అని చెప్పి కోర్టులో కేసు నడుస్తుంటే నిస్సిగ్గుగా ఈ రోజు మళ్ళా తన మీడియాలో ఫుల్ పేజ్ యాడ్ వేసాడంటే కోర్టులు అంటే కూడా ఆయనకేమీ లెక్కలేదు, ప్రజలంటే లెక్క లేదు, ఎలక్షన్ కమిషన్ అంటే లెక్క లేదు. ఇంత నిర్లక్ష్యం, ఇంత ఇర్రిలవెంట్ వ్యక్తిని మనం ఇదే మొదటిసారి సృష్టించాడు కదండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ పిలిమాణిక్రావు గారు, డివి శ్రీనివాస్ గారు. అట్లా శ్రీనివాస్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు దొంగకి తెలుసండి, దొంగకి రెగ్యులర్ గా దొంగతనాలు చేసే దొంగకి తెలుసు, నేను పట్టుబడితే నన్ను కొడతారు, కేసు పెడతారు, కేసు విచారణకి వెళ్తుందని దొంగకు తెలుసు కూడా దొంగతనం చేస్తాడు. అతను నైజం అది. ఈ వాలంటీర్లకు ఇచ్చిన డబ్బు, ఈ సాక్షికి ఇచ్చిన యాడ్స్, పోలవరం కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయింది ఈ డబ్బుతో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, గాదా వెంకటేశ్వర గారు, పిలిమాణిక్రావు గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.